నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? గణేష్. గణేష్. ఈ గణేష్ అన్న, నువ్వు ఆవు కొత్త ఆవు ఉన్నావు కదా? అవును. ఇది ఆవు కొనుక్కొని ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. ఏ ఆవు? తెల్లావా ఇదా? ఇది ఈ ఎర్రావు. ఓకే. ఎంత పడ్డా నావు ఇది? 50,000. ఎంత ఇనుమ కొన్నావా లేకపోతే ఈరిందే కొన్నా? ఈనిందే కొన్నావా? ఎన్ని రోజులు ఈని? నెల 15 రోజులు అని చెప్పింది. నెల 15 రోజులు చెప్పారు. పాలు ఎంత చెప్పారు అన్న? మళ్ళా పూటకు 5 అన్నాడు, 3 ఇస్తుంది. పూటకు 5 చెప్పిండు, 3 ఇస్తుంది. 3 రోజులు అయింది. నువ్వు తెచ్చిన రోజులే? 3 రోజులు అయింది. 3 రోజులు అవుతుంది. చూసుకోవచ్చండి. ఈ రైతు అయితే ఆవు కొన్నాడు. చూడవచ్చు ఆవు ఎట్టుంది ఒకసారి మీరు. ఎంత అంటే ధర? 50,000. ఈ రైతు 50,000 కొన్నాడు ఆవు. ఇది పూటకు వచ్చేసి ఇది 3 లీటర్ పాలిస్ అని చెప్తుండ్రు రైతు. అయితే వాళ్ళు నీకు అమ్మినోళ్ళు ఎంత అయిపోయారన్నా? పాలు ఎంత అయిపోయారు అమ్మినోళ్ళు? 5 పూటకు 5 చెప్పారు. నేను వచ్చి 3 రోజులు అవుతుంది. మేత పోతే దానా ఇంకా పెట్టలేదు. దీనికి దానా బోనా ఏం పెట్టలే, ఇంకా పెట్టలే. ఇంకా ఖాళీ భూమి మీద గడ్డి మేస్తుంది. 3 లీటర్లు ఇస్తుంది. 3 ఇస్తుంది. భూమిని మేసి 3 ఇస్తుంది. దానికి పెట్టలే. దాన పెడితే పాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు వాళ్ళు. దాన పెడితే పాలు పెడతా చెప్పారు. ఇప్పుడు ఇది ఎన్నో ఈత నా? ఇది 2వ ఈత అని చెప్పారు. 2వ ఈత అని చెప్పారా? చూడొచ్చండి. ఆవు అయితే 2వ ఈత అని చెప్పారు. ఈ రైతు అయితే కొన్నాడు. ఈ 50,000 కొన్నాడు. ఈ ఆవు కొన్నాడు రైతు. ఇది వచ్చి జెర్సీ బ్రీడ్. ఇది ఈయన ఎన్ని రోజులు అని చెప్పారు వాళ్ళు? నెల 15 రోజులు. ఈయన నెల 15 రోజులు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరు. ఆవు బ్రీడ్ చూసుకోవచ్చు, ప్యాచ్ చూసుకోవచ్చు ఎట్లుంది ఒకసారి. ఇప్పుడు ఏ భూమి మీద మేసి 3 ఇస్తుందానా? ఇప్పుడు దానమన్న పెడితే 5 ఇస్తుంది. 5 ఇస్తుంది. ఇంకా పెరుగుతాయి అన్నారు కానీ మన నడుస్తాం. అది ఇప్పుడైతే 3 ఇస్తుంది. పెరిగితే ఇంకా పెరుగుతాయి అంటనా? దాన పెట్టు పాలు పెడతా అన్నారు. ఎంత పెరుగుతాయి అంటే లాస్ట్ దాన పెడితే? 6 దాకా పెడతా అన్నారు. పూటకు 6 దాకా పెరుగుతాయి అని చెప్పారు. 3 ఇస్తుంది. 3 ఇస్తుంది. ఇట్లా షెడ్ ఇది నాన్న చెట్టు కిందనే కట్టేస్తారా మీరు? చెట్ల కిందనే? చెట్టు కిందనే కట్టేస్తా. ఇప్పుడు వాన ఇట్లా వాన పడి దీని కిందనా? చూసుకోవచ్చు అండి. రైతు అయితే ఇక్కడ కొట్టం ఏర్పాటు చేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ వాన వస్తేనేమో ఇక్కడ దీని కిందకి కొట్టంలా కట్టేస్తాడు. ఖాళీ టైంలో అయితే ఇక్కడ చెట్ల కింద కట్టేస్తాడు రైతు. చూడవచ్చు మీరు. జస్ట్ చిన్నగా ఉంది, సింపుల్ గా జాగా అయితే. అలా చెప్తాను. ఇప్పుడు నువ్వు 50,000 పెట్టినావు కదా దీనికన్నా, నీకు ఎట్లా? నీకు సాటిస్ఫై అంటే నీకు ఎక్కువ పెట్టినా అనిపిస్తుందా, తక్కువ అయినా అనిపిస్తా నీకు? నాకు ఆవును బట్టి చూస్తే నాకు ఆడికి మంచిగానే వచ్చింది అనుకుంటా. ఎందుకంటే ఎక్కువ రేటు పడకుండా చేయకుండా వాళ్ళు పోస్తారన్న కాడికి ఇస్తుంది పాలు అన్నట్టు చూసి తీసుకొచ్చాను నేను. ఎట్లా మరి పాలు ఇవ్వకపోతే మరి ఆవు ఆపోజ్ అని ఏం చెప్పలేదు. కానీ ఎందుకంటే నేను ఇంతకుముందు తెచ్చా కాబట్టి అనుభవం ఉన్నట్టుగా ఆవు మంచిగా అనిపించి తీసుకొచ్చిన. ఇప్పుడు ఏంటంటే దాన పొన్న పెట్టకపోతే ఇస్తుంది. ఇంకా 2 లీటర్లు పెరిగితే అయిపోతుంది. చెప్పినంత అయిపోతుంది. ఇంకా 2 లీటర్లు పెరిగితే వాళ్ళు చెప్పినంత ఇస్తుంది. మరి పెరిగే ఛాన్స్ ఉంది, అవకాశం ఉందా పెరిగేది? నీ అందాల ప్రకారం దాన తింటే కంపల్సరీ పెడతాయి. దాన పెడితే కంపల్సరీ పెడతాయి. దాన తింటే కంపల్సరీ పెడతాయి. ఇంకా 6కి ఎక్కువనే ఇస్తుంది. ఏ దాన పెడతావు? కంది, పల్లి, కొబ్బరి. మరి నీకు వర్కౌట్ అవుతుందా ఇది? ఆవు కిట్టినా అయ్యింది. ఇప్పుడు ఖర్చు ఎక్కువ కానీ దీనికి. ఇప్పుడు ఆవు కిట్టినప్పుడు అయితే వర్కౌట్ అయింది నాకు. 4 అని చెప్తే నాకు 10 దాకా ఇచ్చింది అది. అట్లా దాంట్లో వర్కౌట్ అయింది. అట్లా అంటే ఇప్పుడు నేను అట్లా అంటలేను. ఇప్పుడు దాన పెడుతున్నావు కదా, మరి పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా? పెట్టుబడి ఎక్కువ తెచ్చినా పెట్టాలి కదా. మరి ఇప్పుడు తెచ్చినా పెట్టకపోతే మరి పాలు ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళిస్తుంది కదా. భూమి మీద తిరిగితే పాలు ఇవ్వరు. దాన పెట్టాలి. భూమి పెట్టాలి, తిప్పుకు కట్టేసి కడుక్కొని చెట్ల కింద కట్టేసుకొని వాన వస్తే కొట్ట కింద కట్టేసుకుంటా. వాన లేనప్పుడు చెట్ల కింద కట్టేసుకుంటా దానికి. అయితే ఈ 2 రోజులు అవుతుంది ఇది? 15 రోజులు. మరి దీని లాగే ఎక్కడ పోయిందన్నా? అది మొగలాగా ఉంటే కటింగ్ కమిషన్ అంట. అది కుదిరితే ఆఫ్ వస్తుంది అని మొగలాగా ఉంటుందని చెప్పి కటింగ్ కమిషన్ అంట. మొగలాగా ఉంటే అమ్మేషన్ అట్లా చేపట్టగానే పాలిచ్చేస్తుంది. పాలిస్తుంది. చూసుకోవచ్చు అండి. ఆవి జెర్సీ అవి చూడొచ్చు ఒకసారి క్లియర్ గా. మీరు అడ్డర్ చూపొచ్చు ఒకసారి. మీరు సంఖ చూసుకోవచ్చు. సంఖ ఎట్లుంది ఒకసారి. అవునా? సంఖ కూడా మంచిగా ఉంది. అదేంది? అదే అంటున్నా. సంఖ కూడా చూడవచ్చు అండి ఎట్లుందో క్లియర్ గా. ఈ ఆవైతే రైతు 50,000 కొన్నాడు.
ప్రస్తుతం అయితే ఇప్పుడు పూటకు 3 లీటర్ పాలు ఇస్తుంది. 3 లీటర్లు. ఇక దాన పెడితే పూటకు ఒక 5-6 ఇస్తాయని ఇస్తుంది కంపల్సరీ ఇస్తుంది ఇస్తుంది కంపల్సరీ ఇస్తుంది. కంపల్సరీ ఇస్తుంది. ఎందుకంటే ఆ యావ్ 4 అని చెప్తే నాకు 10 ఇచ్చింది కదా, అట్లా అనుభవంతో చెప్తున్నా. దాన పెడితే కంపల్సరీ 6 ఎక్కువ. ఇది ఎంత అయిపోయింది ఇది దీనికి తెల్లదానికి? 4 లీటర్లు 4 చెప్పారు. ఎంత ఇచ్చింది ఇది? 10. దీన్ని అంచనా వేసుకొని దీనికి అచ్చా దాని అంచనా తీసుకొని దాన పెడితే 10 ఇది 5 అంటారు కదా, పెరగచ్చు అనేది అవకాశం. ఇది ఎంత కొన్నావు అప్పుడు? నువ్వు ఎంత కొన్నావు ఇది? 55. ఇది 50 కొన్నావా? 55 కొన్నా. పాలు ఎంత చెప్పారు నీకు వాళ్ళు? 4. నీ దగ్గరకు వచ్చాక ఎంత ఇచ్చింది? 10. పూటకు 5 ఇచ్చింది. పూటకు 4 చెప్పారు వాళ్ళు? 4 చెప్పారు. నీ దగ్గర పూటకు 1 లీటర్ ఎక్కువ ఇచ్చింది. 1 లీటర్ ఎక్కువ ఇచ్చింది. ఎన్నో ఈత అనేది? ఇది 2వ ఈత. కడితే 3వ దాన్ని కట్టలేం కావు. కడితే 3వ ఈతనా? కడితే 3వ ఈత. ఎట్లా దాన్ని ఇప్పుడు భూమి మీద మేస్తా లేదు ఎట్లా కట్టేసి మేతేయాలనా? ఏడ మేము ఇడిచిపెట్టి మేస్తుంది. భూమి మీద ఇడిచిపెట్టినే మేస్తుంది. ఇక్కడ పోతే ఏం చేయదు, ఇళ్ళకి మేస్తుంది. అక్కడికి వచ్చేస్తుంది. ఇట్లా భూమిని ఇక్కడ అడ్డగోలు మేస్తా అంటాం. అంత పరిసరం ఉందా? ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఇస్తుంది పాలు? ఇది 2 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, 2 లీటర్లు ఇస్తుంది. ఈ సంవత్సరం అయితే 2 ఇస్తుంది. ఎట్లా ఈ 2 ఆవులు భూమిని మేపుతానికి ఇట్లని? 2 భూమి గడ్డి కోసుకొచ్చి ఇస్తాం. గడ్డి కోసుకొచ్చి వేస్తావు. ఇంకా భూమి మీద ఏంటది కోసుకొచ్చే గడ్డి తక్కువ. ఎక్కువ భూమి మీదే మేస్తాయి. చూసుకోవచ్చండి అన్న, ఇదైతే 50,000 కొన్నాడు. ఇది పాలు వచ్చేసి ఇది ప్రస్తుతం భూమి మీద మేసి పూటకు 3 ఇస్తుంది. ఇంకా దానేస్తే పూటకు 6 ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఎంత దీనికి మళ్ళీ అమ్మేది ఏమైనా ఆలోచన దీన్ని? మీ పక్క రైతు అడుగుతాను చెప్పినావు కదా నన్ను. అమ్మ ఇయ్యాలని చెప్పిన 70,000 ఇస్తా ఇచ్చేసి అన్నాడు. 70,000కు దొడ్లే కట్టేసాయి ఇస్తా అంటే నేను ఇయ్యని చెప్పిన. 70,000 అడిగిన 50,000 కొన్నావు. 70,000 దొడ్లే కట్టేసాను ఇచ్చేస్తాను అన్నాడు. వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూసి 70,000 ఇచ్చేసి అన్నాడు. అంటే నేను అమ్మడానికి తెలియనా, నేను చదువుకోవడానికి తెచ్చుకున్నాను చెప్పిన. 70,000 20,000 ఎక్కువ ఆడుతారు. 3 రోజులకి 20,000 ఎక్కువ ఆడుతారు. అంటే నీకైతే ఇచ్చే ఆలోచన లేదు అని ఎట్లా? అది పాలు తగ్గింది కదా, పాలు తగ్గడానికి పాలు తెచ్చుకున్నాను. ఆ తెల్లావు పాలు తగ్గింది కాబట్టి ఇది తెచ్చుకున్నావా? ఓకే ఓకే. నీకు ఇప్పుడు ఆ రైతుకు అమ్మే ఆలోచన అయితే లేదు. అంటే ఆ రైతుకి ఎట్లా తెలిసిన ఆవు తెచ్చింది? ఆయన దగ్గర 20 ఆవులు ఉన్నాయి. ఆయన దగ్గర 20 ఉన్నాయా? నేను ఆయనకు పాలు పోస్తా. పాల పోతుంది, నేను పాలు పోస్తా. ఓకే. ఎట్లుందా చూడడానికి వచ్చి నేను పూటకు 10 వింత నాకు ఇచ్చేసి అంటుండు. పూటకు 10 వింత అని చెప్పాడు దగ్గర. పూటకు 10 వింత అంటుండు. నేను అమ్మడానికి వెళ్ళాను అని చెప్పిన. ఆయనకి 20 ఆవులు ఉన్నాయి, పాల బూతుంది ఆయనకు. చూసుకోవచ్చు అండి. అన్న ఏమంటే నా పక్క రైతు అంటే ఆ పాల బోతే ఆయన వచ్చేసి దీనికి ఇంకా 20,000 ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. 50,000 కొన్నాడు కదా, 20,000 ఇంకా 20,000 ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పిండు. ఆయన రైతు ఇస్తలేడు. ఆయన ఏం చెప్తున్నంటే నేను పూటకు 10 వింత అని చెప్తుందంట ఆ పక్క రైతు 70,000 కొనుక్కొని. అయినా కానీ రైతు ఇవ్వలేదు అని చెప్తున్నారు వీళ్ళైతే. అంతేగానా? నువ్వైతే ఇవ్వలే, ఆమె ఆలోచన లేదు నీకు. ఎందుకంటే 20,000 ఎక్కువ వస్తున్నాయి కదా, ఆమె ఆలోచన ఉంది. అందుకు ఎట్లుంది ఇవ్వగిడంగానా?